హైదరాబాద్లో 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తాజాగా నగరంలోని చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్లో అందాల భామల కోసం ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. ఇక దీనిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణితో కలిసి హాజరయ్యారు. చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్ కి 109 దేశాల నుంచి కంటెస్టెంట్స్ రాగా వారి రాకతో చౌమహల్లా ప్యాలెస్ మెరిసిపోయింది. మరోవైపు ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున, అల్లు అరవిందులు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి పక్కనే కూర్చొని సరదాగా మాట్లాడుతూ కనిపించారు. ఇప్పుడు ఇదే అందరి దృష్టిని ఆకర్షించి హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయంపై నాగార్జున చాలా సీరియస్ కూడా అయ్యారు. ఇక అల్లు అరవింద్ విషయానికొస్తే సంజా థియేటర్లో తొక్కిసలాట సంఘటనలో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్టు చేయడం, తెలంగాణ అసెంబ్లీలో అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి కాస్త ఘాటుగానే స్పందించడం అన్నీ కూడా చూశాం. ఆ సమయంలో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన కారణంగా ఆయనపై కక్ష కట్టారని కొంతమంది కామెంట్స్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి, నాగార్జున, అల్లు అరవిందులతో కలిసి డిన్నర్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. వారు సరదాగా మాట్లాడుకుంటూ కనిపించడంతో వివాదాలు సమసిపోయి ఉంటాయేమో అంటూ నెటిజన్స్ ముచ్చటించుకుంటున్నారు. ఇక ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ కూడా ఇన్విటేషన్ పంపించారట. కానీ అందుబాటులో లేకపోవడం వల్ల డిన్నర్ కి హాజరు కాలేదని కొందరు చెప్తున్నారు. మరోవైపు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.